యోగాంధ్ర కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసేలా రోజుకో థీమ్ ద్వారా ప్రభుత్వం అవగాహన కల్పిస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో జూన్ 21 నాటికి కొత్తగా 10 లక్షల మందికి యోగాపై అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చెన్నై హావడా హైవేపై వెళ్లే ఫ్లైఓవర్ వంతెన స్తంభాలపై అందంగా యోగా భంగిమలు తీర్చిదిద్దారు. ఇవి ప్రయాణికులకు కనువిందు చేయడమే కాకుండా యోగా ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలంటే యోగా తప్పనిసరిగా ఆచరించాలని అటు ఆరోగ్య రంగ నిపుణులు అలాగే మేధావులు చెబుతున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాను ప్రాచుర్యంలో తెచ్చేందుకు పలు విధాలుగా ప్రయత్నం చేస్తున్నాయి. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్ని పట్టణాలు, అన్ని పల్లెలు, అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో పలు థీముల ద్వారా ఈ యోగాను ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రంగాల రైతుల్ని, అలాగే ఆటో డ్రైవర్లని, అలాగే పోలీసుల్ని, అలాగే విద్యార్థుల్ని, వివిధ రంగాల వర్గాల వారిని సమీకరించి ఈ యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ అయితే జిల్లాలో మొత్తం 10 లక్షల మందిని జూన్ 21 నాటికి ఈ యోగాపై అవగాహన కల్పించేందుకైతే కసరత్తు చేస్తున్నారు. అలాగే పర్యాటక ప్రాంతాల్లో కూడా గాంధీ హిల్ పైన చేశారు. అలాగే ఈరోజు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కూడా యోగాని అభ్యసించారు. మనం చూడొచ్చు, ఇదే ప్రాచుర్యం కల్పించేందుకు NH-16 పై చెన్నై కలకత్తా జాతీయ రహదారి పక్కనే చూడొచ్చు మనం. మొత్తం ఈ పిల్లర్లకు, ఫ్లైఓవర్ పిల్లర్లకి ఈ యోగా తాలూకా భంగిమలు అయితే అందంగా సుందరంగా తీర్చిదిద్దారు. వీటిని పర్యాటక పరంగా, సాంస్కృతిక పరంగా మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకైతే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కళ్ళు తిప్పుకునే విధంగా ఈ భంగిమలు అయితే ఉన్నాయి. వీటిని కార్పొరేషన్ అధికారులు చిత్రీకరించారు. గతంలో కూడా వివిధ కళారూపాలను చిత్రీకరించినప్పటికీ యోగా పైన ప్రత్యేకంగా ఈ దృష్టి పెట్టి ఇప్పుడు ఇవన్నీ పెట్టడం వల్ల అందరి దృష్టి ఆకర్షించగలుగుతుంది. మొత్తం మీద అయితే యోగాను మండల స్థాయి, గ్రామ స్థాయి, పట్టణ స్థాయిలో తీసుకువచ్చేందుకు, ప్రాచుర్యం కల్పించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నానికి ఇక్కడున్న ఫ్లైఓవర్ పైన చిత్రీకరించిన ఈ యోగా భంగిమలే ఉదాహరణగా చెప్పొచ్చు. జూన్ 21 నాటికి జిల్లాలో 10 లక్షల మందికి ఈ యోగాను అవగాహన కల్పించాలి, వాళ్ళతో ఈ యోగాను ఆచరింపజేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఆ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకున్నాం. కెమెరామెన్ సైదతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.